కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సచివాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హాజరై చిత్రాడ గ్రామ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 2047 రూపకల్పనలో భాగంగా గ్రామ అవసరాలను గుర్తించి భవిష్యత్తులో ఆ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు జిల్లాలో గల 385 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మనకి వర్క్స్ ఐడెంటిఫై చేసుకుంటే మనకి ఒక ఊరికి సంబంధించి ఒక పంచాయతీకి సంబంధించి వచ్చిన వర్క్స్ ఐడెంటిఫై చేసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలో ఓన్లీ వర్క్స్ గురించే కాదు, యాక్చువల్లీ గ్రామ సభలో మనం చర్చించాలనుకున్న ఏ టాపిక్ అయినా చర్చించగలిగే అధికారం ఆ గ్రామ సభకి, ఆ లోకల్ బాడీ అంటాం మనం, స్థానిక సంస్థలకి ఎలాంటి ఇష్యూనైనా చర్చించగలిగే అధికారం ఉంది. ఈ రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఇష్యూ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో లెట్స్ ఏదైనా పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు. వర్క్స్ గురించి మాత్రమే దీన్ని చూడద్దండి, అది నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో చాలా మంది నాకు తెలిసి నేను ఒక ఏదైనా జనాలు కూర్చున్నప్పుడు కూడా ఒక 15 నిమిషాలు లెట్స్ గంట మీటింగ్ ఉంటుంది, అర్ధగంట మాక్సిమం ఒక ఇష్యూ గురించి మాట్లాడినా మిగిలిన టైం అంతా జనరల్ గా కూడా ఆ ఊర్లో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడడం అలవాటు. అంటే అంగన్వాడీ సెంటర్ బాగాలేదనో, లేకపోతే ఇంకో స్కూల్లో టీచర్ వేకెన్సీ ఉందనో ఇలాంటివి. సో దయచేసి నేను ఇక్కడ ఈ గ్రామ సభ కంప్లీట్ అయినంత వరకు ఆల్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, అన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. అంటే ఓన్లీ వర్క్స్ గురించి కాదు ఎంపీ గారు, అండ్ ఇది అది అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్. రెండవది, ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఏ కార్యక్రమాలు చేస్తామంటే ఒక విజన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం. మీరు కూడా ఈ మధ్యకాలంలో న్యూస్లో చూస్తుంటారు. మన స్టేట్కి సంబంధించి కూడా ఒక విజన్ ప్లాన్ 2047 సంబంధించి ఒకటి తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో అతి ముఖ్యమైన పాత్ర అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది